ఓరి నీ పాడేగట్ట అంత దూకుడు ఎందుకురా? ఇందాక స్పీడ్ బ్రేకర్ పెంచి నెమ్మదిగా పోవచ్చు కదరా, అంత స్పీడ్ ఎందుకురా? భలేవారండి. ఇందాక స్పీడ్ బ్రేకర్ నుంచి కాదు నేను వెళ్ళింది, దారి కడ్డంగా ఎవడో తాగిపడి ఉంటే ఆడ నుంచి నోరు కాస్త ముయ్యండి. అడ్డమైన ఈగలు దోమలు దూరగలవు. పదండి, ఇంత పట్ట రండి. నమస్తే సార్. ఏడ్చాలే వాడు అలా సెల్యూట్ చేస్తుంటే అసలు పట్టించుకోరేంటే. వాడికి తిరిగి సెల్యూట్ చేస్తే వెళ్ళేటప్పుడు టిప్పుడు తడిపించి మొహ నీకే తెలుసు రా. మీరు ఈ జన్మలో మారరు. సారీ సార్, దిస్ టేబుల్ ఇస్ రిజర్వ్డ్ ఫర్ ఓన్లీ ఫ్యామిలీ. ఏరా ఒళ్ళు కొవ్వెక్కిందా? మేము ఎవరు అనుకున్నావు? షీ ఇస్ మై వైఫ్, ఓన్లీ వైఫ్. పేరు మాధురి దీక్షిత్. ఓ రియల్లీ సారీ సార్, నేను ఇంకో రకంగా ఫీల్ అయ్యాను. ఏం చెప్పమంటారు సార్? ఇంట్లో వాళ్ళని అడిగానని చెప్పరా? భలేవారు సార్. వినడానికి ఏం చెప్పమంటారు అని. ఆ ఏడు ముందే ఆడవచ్చు కదా. వేడివేడిగా ఏమున్నాయి? ఇది కాకా హోటల్ కాదు సార్, స్టార్ హోటల్. ఇదిగోండి మెనూ కార్డ్. కాకా హోటల్ కాదా, స్టార్ హోటల్ అన్నమాట. సర్లే, 2 ప్లేట్ ఇడ్లీ తీసురా. ఇది చెప్పడానికి ఇంతసేపు కార్డు చూడాలా? ఆ చూపేంటి? వాడు అన్న దాంట్లో తప్పే ఉంది. బోడి 2 ఇడ్లీ తినడం కోసం వచ్చిందా? అయ్యి బాబోయ్, ఈ లక్ష్మీపతి గారు దీన్ని వేసుకుని ఈ టైంలో ఇలా ఎంటర్ అయ్యాడేంటి? Where is the restaurant? ఎదురు హాయ్ సార్. Okay. Come on, baby. ఇటే వస్తున్నారుగా. ఈ పిల్ల నన్ను చూసిందంటే దీని చేతిలో నా బతుకు వైకుంఠ పాళి అని ఆయన. ఏంటి కార్డు అడ్డం పెట్టుకుని కొడుకుతున్నా? అబ్బాయి గొడగటం కాదే, ఏం ఆర్డర్ ఇద్దామని ఆలోచిస్తున్నా. ఇచ్చావులే బోడి 2 ఇడ్లీ. అమ్మ రావుగా పెళ్ళాన్ని అంటే వేసుకుని రెస్టారెంట్కి వచ్చావా? భలే దొరికేవరా నా చేతికి వాడ. ఇదో బేబీ, మనం నీతోటి 25 కొత్తావా 50 కొత్తావా సీప్ గా బేరాడాడు శాల్తీ. ఏరే సెటప్ తో సీట్లే కూర్చున్నాడు. ఇల్లు పట్టుబడి చెప్తాను. పడతా. అయ్యి బాబోయ్, ఈ శాల్తీ ఇటు వస్తుందండి. ఏం సిస్టర్, బిజినెస్ పని మీరు వచ్చావా? ఎవరితో నువ్వు? ఎవరా? ఎవరు వేడడుగు చెప్తాడు. వీడా? ఎవరితండి ఇది? మిమ్మల్ని వీడు అంటావేంటి కస్టమరు? నేను దీనిలాగా 500 పేస్ని కాను, కాస్ట్లీ పేస్ని చెప్పు. 500 పేస్ అంటే తిక్క తిక్కగా ఉందా? ఏంట్రోయ్ ఫ్రీ కేసా? చిచి, నువ్వు బాగుపడవు. అయినా నువ్వు అడిగే 500కి ఇలాంటి బోర్డు ఫేస్ కాక అలాంటి ఏ క్లాస్ ఫిగర్ వస్తుందా? వస్తా సిస్టర్, వీటితో కొంచెం జాగ్రత్త. వేడి వేడి ఇడ్లీ రెడీ సార్. ఈయనకి నువ్విచ్చే వేడి సరిపోదు, ఇంటికి తీసుకెళ్ళి నేను ఇస్తానుగా వేడి వేడిగా. రండి రండి. హౌస్ఫుల్ జనం. వీళ్ళకేం పోయే కాలం? సిటీలోని పబ్లిక్ పార్కులు, ఐమాక్స్ థియేటర్లు, సైబర్ కేఫ్లు పెట్టుకుని కొంపలారిపోయినట్టు క్లాస్ రూమ్ లో తెచ్చారు. పైగా లోపలికి వెళ్ళటం ఆలస్యం. పాఠం చెప్పండి అని ప్రాణాలు తోడేస్తారు. అయినా నీకేం భయం రా? జేబులో లక్ష్మీపతి గారు ఉండగా. వస్తున్నాను రా. ఓకే ఓకే ఓకే, వెరీ గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్. నువ్వేంట్రా ఎప్పుడు వెనక బెంచ్లో అగౌరించేవాడివి ఫ్రంట్ బెంచ్ లో కూర్చున్నావేంటి? మరి పాట ముందు నుంచి విందామని సార్. అబ్బో సెట్ అయ్యరా? ఎంఆర్ఎఫ్ టైర్. సైలెన్స్. సార్ సీరియస్ గా పాఠం చెప్పబోతున్నారా? అంటే ఏంట్రా నీ ఉద్దేశం? నేను అసలు పాఠం చెప్పరానేగా. ఒరే పిచ్చి వెధవలారా, మిమ్మల్ని భారతదేశం గర్వించే విద్యార్థులా తీర్చిదిద్దాలని నేను ఎంత కష్టపడుతున్నానో మీకు తెలుసా? రాత్రిపూట 12 గంటల వరకు మేలుకొని ఉంటున్నాను రా. మిడ్ నైట్ మసాలా. ఈ విషయం వీళ్ళకెలా తెలుసబ్బా? నా పెళ్ళానికి తెలియకుండా చూస్తానే. ఎవడ్రా కారు కూత కూసిన వెదవా? అవరైపోయే వరకు టైం ఇస్తున్నాను. ఆ కారు కూత కూసిన వెదవడో లేచి మర్యాదగా నాకు సారీ చెప్తే అప్పుడు లెసన్ చెప్పడం స్టార్ట్ చేస్తాను. అంతే. కాసు దొరికిందిగా, ఇక క్లాస్ కథం. సార్ మీకు దండం పెడతాను, లెసన్ చెప్పండి సార్. ఎందుకు చెప్పాలా? నేను చెప్పనంతే. అలా డిసైడ్ అయిపోయారా? ఆ కోత కూసింది నేనే, సారీ చెప్పాలా? నువ్వు సారీ చెప్పడం ఎందుకు బాబు? నువ్వు చెప్పక్కలా. నువ్వు వీసీ గారు అబ్బాయి కదా. నువ్వు ఏం మాటలు మాట్లాడినా, ఎన్ని కారు కూతలు కూసినా చెవులకి ఇంపుగా ఉంటాయి బాబు. మీరు పాఠం చెప్పండి సార్. చెప్పాల్సిందేనా? తప్పదా? నిన్నెంతవరకు చెప్పాను? నిన్న ఆదివారం సార్. మొన్నంతవరకు చెప్పాను. మొన్న మీరు లీవ్ లో ఉన్నారండి. ఓ యు ఆర్ కరెక్ట్. ఈ రోజు నేను హిస్టరీ చెప్పబోతున్నాను అన్నమాట. హిస్టరీ అంటే చరిత్ర. నీకో చరిత్ర, నాకో చరిత్ర, వీడికో చరిత్ర. అదిగో వాళ్ళిద్దరు ఒకళ్ళొకళ్ళు చూసుకున్నారే, వాళ్ళకో చరిత్ర ఉందన్నమాట. ఇప్పుడు నేను
అక్బర్ చక్రవర్తి గురించి చెప్పాలనుకుంటున్నాను. రే నువ్వు లేచి నిలబడు. ఎందుకో నీకు దమ్ముంటే, నీకు విజ్ఞానం ఉంటే అక్బర్ చక్రవర్తి కాకుండా ఇంకో 2 చక్రవర్తుల పేర్లు చెప్పు. జేడి చక్రవర్తి, మిథున్ చక్రవర్తి. దరిద్రుడా, దరిద్రుడా. ఏయ్, వాళ్ళు చరిత్రలో ఉండరా, సూపర్ హిట్ సితార్లో ఉంటారా? దరిద్రుడా. సెల్లు మోగిందే, ఇక బెల్ కొట్టే వరకు సాగదీస్తాడు చూడు. హలో, ఏవి రావు స్పీకింగ్. రేయ్ నువ్వు ఏవి రావని, నీకేహీ రావని నాకు తెలుసు, నీకు తెలుసు, నీ ఎదురుకుండా కూర్చున్న స్టూడెంట్స్ కూడా తెలుసు. అరే యూస్లెస్ ఫెలో, క్లాస్ లో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేస్తే ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? పెట్టేమంటావా? వద్దులే, ఎంత ఇంపార్టెంట్ మ్యాటర్ అన్నావుగా, చెప్పు. ఎదో బిల్డప్ రే. ఒకప్పుడు నీ క్లాస్మేట్ నేను పాపానికి నీ క్లాస్ చెప్పడం రాకపోయినా సమయానికి ఫోన్ చేసి కాపాడతాను, సంతోషించు. అలాగే బ్రహ్మాండం, బ్రహ్మాండం రా. ఏంట్రా బ్రహ్మాండం, నకిలీ డిగ్రీ పెట్టుకుని రికమెండేషన్ తో లెక్చరర్ జాబ్ సంపాదించడమా? అఫ్ కోర్స్, అది మన టాలెంట్ అనుకో. అవునరా, బెల్లగొట్టి ఉద్యోగం నాకును, నేను ఎప్పుడు బెల్లగొడతాను ఎదురు చూసి ఉద్యోగం నీకును. బాగుందిరా, చాలా బాగుంది కదా. నోరు మూసుకుని ఆ పని అర్జెంట్ గా చెయ్యి. ఇప్పుడు బెల్ మోగుతుంది చూడరా. ఆ, ఏంటి అప్పుడే బెల్ కొడిచారా? ఓకే ఫ్రెండ్స్, మిగతాది రేపు చెప్పుకుందాం. మిగతాదా? అసలు ఏం చెప్పారని? అంటే ఇప్పుడు అది సరే సరే, ఒకసారి మీ సెల్ ఇస్తారా? ఎందుకు? దుబాయ్ మా డాడీతో మాట్లాడాలి. అమ్మా, నాకు నెక్స్ట్ క్లాస్ ఉంది బాబు. నేనేమన్నా హాయ్ ఆంటీ. అరే మాలా, లోపలికి రా. ఏంటే ఈ డ్రెస్ ఏంటి, ఈ గెటప్ ఏంటి? ఇట్స్ మోడర్న్ ఆంటీ. మన ఆలోచనలు మోడర్న్ గా ఉండాలి గాని డ్రెస్లు కాదమ్మా. వచ్చి రాగానే క్లాస్ తీసుకోవడం ఏం బాలేదు. మీ మమ్మీ అమెరికాలో ఉంటూ నిన్ను ఇండియాలో చదివించేది ఇలాంటి క్లాసులు తీసుకోవడం కోసమే. అవును, మళ్ళీ వైజాగ్ లో హాస్టల్ వార్డెన్తో గొడవంట. అన్నీ చెప్పేసిందా మమ్మీ? ఓకే, ఇక నుంచి నీ మాటే వింటాను, కానీ చిన్న రిక్వెస్ట్. ఏంటి మాలా? నన్ను మాలా అని పిలవకు. కుర్రాళ్ళు వింటే మాలా మాలా అని గోల్ చేస్తారు. ఓకే మేఘమాల గారు. మరీ అంత గౌరవించక్కర్లేదు, మేఘ అంటే చాలు. ఓకే. మరో రిక్వెస్ట్, నేను మీ ఇంట్లో కాకుండా హాస్టల్లో ఉంటాను. ఇదిగో చూడు, నువ్వు రిక్వెస్ట్ చేయకపోయినా నిన్ను హాస్టల్లోనే ఉంచేదాన్ని. ఎందుకో? కోతుల్ని పెంచడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఆంటీ, సర్లే, ఇంతకీ నీ లగేజ్ ఎక్కడా? ప్యూన్ని తెమ్మన్నాను. ప్యూనా? లక్ష్మీపతి ఇక్కడే ఉన్నాడు, నువ్వెవరికి చెప్పావే? రండి బాబు రండి, లేటెస్ట్ టాపులు, మిడ్డీలు, జీన్సులు, చుడిదార్లు సరసమైన ధరలకే వెలపడబడుతున్నా. అదృష్టవంతులు వచ్చి పాట పాడుకొని మీ సొంతం చేసుకోండి. ఇదిగో టాప్ 1 టీ-షర్ట్, సర్కారు వారి పాట 100 రూపాయలు ఒకటోసారి, 100 రూపాయలు రెండోసారి. ఏంట్రా ఇది? ప్రతీకారం మావా. ఇవాళ కాలేజీ కొత్తగా ఒక నడమంత్ర ఫిగర్ వచ్చింది. నేను స్మార్ట్ గా కాకి డ్రెస్ వేసుకుంటే నన్ను ప్యూర్ అనుకొని లగేజ్ పోయి మరి పరామర్శించింది మామా. ఏంటి ప్రిన్స్ లా బతికే నిన్ను ప్యూన్ లా చూసిందా? ఆ, దానంతా తేల్చేద్దాం. పాట పాట. శివాశ్యాం పాట 100 రూపాయలు. ఇప్పుడు టాప్ 1 మిడ్డీ సర్కారు వారి పాట 1000 రూపాయలు అయినా. ఏయ్, ఏంటి రెచ్చిపోతున్నావు? ప్లాట్ఫామ్ మీద చీప్ గా గుడ్డ పీలకల్ని వేలకు వెళ్ళిపోసుకోనాలా? ఎవరికేం కలగ తీసుకోనే. ఏంటి ఎవరి బాబు? కత్తిరిన కైఫా పప్ప అబే. చెప్తున్నా, ఇవన్నీ ప్రిన్సిపాల్ గారి ఫ్రెండ్ కూతురు మేఘమాలవి. అదిగో మేఘమాల. చూసారా ఆంటీ వాళ్ళ పొగరు? చూస్తూనే ఉన్నాను. వాళ్ళందరినీ మీ రూమ్ కి పిలిపించి చివాట్లు పెట్టండి. అయితే ముందా చివాట్లు తినాల్సింది నువ్వే. ఎందుకు? వాళ్ళు అస్సలే కోతులు. వాళ్ళని నువ్వు ప్యూన్ గీన్ అంటే ఊరుకుంటారా? చూడు, జరిగింది మర్చిపోయి కొత్తగా వచ్చిన నిన్ను వాళ్ళు సరదాగా ర్యాగింగ్ చేశారనుకో. కాలేజ్ లైఫ్ లో ఇవన్నీ కామన్. ఇదిగో అలా స్ట్రైట్ గా వెళితే నీ క్లాస్. వెళ్ళు. లక్ష్మీపతి, మేడం, ఆ బట్టలన్నీ బ్యాగ్ లో సర్దుకుని పైకి తీసుకురా. అలాగే మేడం. సీమ 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 సీమ. మళ్ళీ
వస్తే మళ్ళీ ఏంటి? ఇందా మటన్ ప్యాకెట్ శివ వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి పుట్టింగ్ కొత్తాడంట నిన్ను బ్రహ్మాండంగా వడమని చెప్పాడు. ఈ మళ్ళీ అడిగితే మళ్ళీ మళ్ళీ అడిగి మరీ తినాలి. అయితే పుట్టింగ్ కి నన్ను కూడా రమ్మంటావా? నీకంత సీన్ లేదులే కానీ ముందు అర్జెంట్ గా నువ్వు వెళ్ళి మసాలా సరుకులు తెచ్చిపెట్టేలా. నీకు అంత మసాలా లేదులే. రేయ్ ఎదవ సచ్చినోడా, నేను వెళ్ళపోయా. రేయ్ ఆగరా ఎదవ. ఏంటి నన్ను ఎదవంటున్నావు? నిన్ను కాదురా ఆ పులిగాన్ని. నువ్వు అర్జెంట్ గా సూరిగాడి కొట్టుకెళ్ళి మసాలా పట్రా. శివ అన్నానికి వస్తాడంట, మటన్ పంపాడు. మటనా? అయితే ఓకే, చిటికలో తెస్తా. వస్తే మళ్ళీ ఇవాళ మటన్ అద్దరిపోవాలే. నా చేతి మటన్ తిన్నాడంటే శివయ్య శివతాండవం చేయాల్సిందే. బాగుండాలి మటన్ ఇలాగ అదిరిపోయింది సూపర్. వదులు వదలమంటుంటే. అక్క కుక్క చూస్తావేంట్రా? వెంటనే ఎడబడింది. అసలే పిచ్చి కుక్క. ఏయ్, ఆగువే. ఆగవే, ఆగవే. ఇప్పుడు ఎలారా? శివ అసలు ఆకలి మీద వస్తాడు. పండు వీరస్వామి అయిపోయింది నీ పుంజం. ఏమయ్యా నా పుంజం ఏమన్నా కనపడిందా? ఏంటి నా పుంజం ఏమన్నా కనపడిందా? ఏంటి నా కోడి పుంజం ఏమన్నా కనపడిందా? ఏమయ్యా ఆయన చెవులు కనిపించవు కళ్ళు కనిపించవు పోయి ఆయన అడుగుతావేంటయ్యా పోవయ్యా. వారు నువ్వు బా. బో, 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 బో. అక్క చికెన్ అదిరింది. చికెన్ కాదురా మటన్. అవునవును మటన్ కాదు. మళ్ళీ రెడీనా? రెడీ రెడీ. ఆహాహాహా. గుమ్మ గుమ్మ లాడిపోతుంది మటన్ వాసన. తొందరగా పెట్టే ఓ పట్టు పడతాం. ఏంటో ఒరే మళ్ళీ నా పుంజం ఏమన్నా కనపడిందేట్రా? చవురుగా నాకు మందు దొరక నేలాడుతుంటే నువ్వు ఒకడవే. అబ్బా. అబ్బబ్బబ్బబ్బ, అదిరింది. ఏంటన్నా చికెన్ ఏమన్నా డౌటా? కాదు కాదు మటన్ 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 మటన్. బా, సూపర్. మళ్ళీ పొట్టేలకి ఏమన్నా పోలియో వచ్చిందా? లెగ్ ఇంత సన్నగా ఉంది. అయ్ బాబాయ్ బాబాయ్ బాబాయ్. ఇది నా కోడి పొట్టే. ఒరే పులి మల్లేసు సత్య రత్తమ్మ చూడండి ఎంత ఘోరమైన మాట జరిగిపోయిందో. బాంబు ఘోరమైన మాట జరిగిపోయింది. రండిరా ఎక్కడ్రా మటరు? ఒరే నమ్మ ఉలకోండి మాట చేసా మళ్ళీ ఆడ కూరని పెట్టిందిరా. కోడే ఇదిగోరా దానికి వచ్చింది కూర. నాకు అప్పుడే డౌట్ వచ్చింది చికెన్ అని. నాకు ఎప్పుడు డౌట్ రాలేదురా నా కోడి నీళ్ళు బాటర్ చేస్తానని. అమ్మా నీకు నిండు 100 ఏళ్ళు నిండిపోయినాయా? నిన్ను వదిలిపెట్టి నేను ఎలా బ్రతకనే? ఇంత అర్ధాంతరంగా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావా? వీడు కోడి మీద చూపించిన ప్రేమలో సగం ప్రేమ ఆడి పెళ్ళాం మీద చూపించుంటే అది ఇంకోటి తెలిసిపోయేది కాదు. ఆపే ఏడ్చింది చాలు గాని బొచ్చు తీసుకెళ్లి పుష్కరాల్లో కలిపి కాస్త పుణ్యవన్న వస్తుంది. ఎవరికి నీకా? కోడికి. ఒరే నా కోడి తిన్నాను కదా నువ్వు రెచ్చిపోకరా. దానికి ఆల్రెడీ కొక్కి రోగం ఉంది. అది నీకు వస్తే తప్పు జరిగాను. నా కోడి తింటావా? అది వచ్చేసింది కొక్కి రోగం. తీసుకెళ్ళండిరా, తీసుకెళ్ళండి ఆసుపత్రికి. తీసుకోండి. ఎక్కండి. పదహారు ప్రాయంలో నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి, నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలేరా. ఎవరా? హాయ్ బబుల్ గమ్. నేనా? హాయ్. హాయ్. ఎప్పుడు చూసినా వాళ్ళేనా నీ ఫ్రెండ్స్? మరి గర్ల్ ఫ్రెండ్ వద్దా? గర్ల్ ఫ్రెండా? ఎవరు? నేనే.
నువ్వా మరి షారుఖ్ గారు చెత్తగా హాయ్ బబుల్ గమ్ ఇంత వద్దుతారంటే ఎంత క్యూట్ గా ఉన్నాడే ఒకసారి అద్దులో చూసుకోమా గర్ల్ ఫ్రెండ్ కావాలా బబుల్ గమ్ క్యాంపస్ లోకి వెళ్ళు దొరుకుతారు గురు కొత్త ఫిగర్ స్ట్రక్చర్ అదిరిపోతుంది గురు అన్నాడక్క చూడు కలహంస నాటుకోడిలా ఉందిరా మన లెవెల్ కాదు మీరు ట్రై చేసుకోండి ఓకే గురు ఏంట్రా ఏమైంది మన బాబు ఫిగర్ కాదు. ఈ డ్రెస్ లో ఎంత ముద్దొస్తున్నావురా. ఇలాగే కంటిన్యూ అయిపోయినా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది ఈ అబ్బాయి ఎలాగోలా లాపడ్రా అసలే అవమాన భారత్ అల్లాడిపోతున్నాను అవమానమా ఎవర్రా చేసింది ఇంకెవత్తి ఆ మేఘమాలాడుకో ఏంట్రా అది రోజు రోజుకి సూర్పణకలా రెచ్చిపోతుంది. ముక్కు చెవులు కోసేస్తే సర్రా ముక్కు చెవులు కోసేస్తే డాక్టర్ దగ్గర పరిగెత్తి పాచి తరిచి చేర్చుకుంటారా జన్మలో మన జోలికి రాకుండా ప్రతీకారం తెచ్చుకోవాలి అవునరా నిన్నింత తీవ్రంగా అవమానించిన ఆ మేఘమాల మీద విత్ ఇన్ 24 seconds లో ప్రతీకారం తెచ్చుకుందాం. అవును తీసుకుందాం డియర్ లేడీస్ అండ్ జెంటిల్ లేడీస్ అండ్ క్యూట్ స్మార్ట్ లేడీస్ మీ దయ వల్ల ఈ కాలేజీలో నా పాపులారిటీ బాగా పెరిగింది. ఈ ఘనత మీ అందరిది. ప్రతి మగాడి విజయం వెనుక ఒక లేడీ ఉంటుందంట. నా ఈ విజయం వెనుక ఇంతమంది యంగ్ లేడీస్ ఉండడం నాకు చాలా థ్రిల్లింగ్ గా ఉంది. ఎనీవే ఇక నుంచి పగలు ప్రతీకారాలు పక్కన పెట్టి ఫ్రెండ్స్ అయిపోతే బాగుంటుందని నా అభిప్రాయం. ఏంటి రూట్ మార్చా లేదు మేమే మీ రూట్కి వచ్చాం. ఎలా నమ్మడం మన రాష్ట్రాన్ని నమ్మి బిల్ గేట్స్ కోట్ల కోట్లు అప్పిస్తున్నాడు. ఆ రాష్ట్రంలో ఉన్న మనం ఒకరినొకరు నమ్మకపోతే ఎలా? పెద్ద పెద్ద దేశాలు కూడా కొన్ని సంవత్సరాల పాటు యుద్ధం చేసుకుని శాంతి ఒప్పందం కుదిరాక బోర్డర్ అటు ఇటు నిలబడి షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుంటారు. Correct. ఆ వంకతో నాన్ స్టాప్ గా మన చేతులు పట్టుకుని పిసుకటానికి అలాగే యుద్ధం ముగిశాక యుద్ధ ఖైదీలను ఎక్స్చేంజ్ చేసుకున్నట్టుగా మనం ఎవరి డ్రెస్ వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుందామా ప్లీజ్. అమ్మయ్య బెస్ట్ వస్తున్నారా థ్యాంక్ యూ మేడం. అబ్బా ఇచ్చే ఏయ్, అరే ఇవ్వండిరా తప్పు 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 డీసెన్సీ రా మనం డీసెన్సీ. డీసెంట్ గా ఇవ్వాలరా గుడ్ బై కీప్ ఇట్ అప్ పదండ్రా. ఏంట్రా బొట్టురా బొట్టు సుందరిది దిష్టి బొమ్మలా దిద్దాలి. అరే అరే, అసలు విషయం మర్చిపోయాను రా. ఏంటా? టీనేజ్ పవర్ ఆ, మేడం నా కేసరి డ్రెస్ ఎవరిదండి? నాదే ఓహో అయితే ఇది